మంచిది. ఈ దినం మనము ద్రాక్ష తోట యొక్క ఉపమానమును గూర్చి మనము కొన్ని సంగతులు చాలా జాగ్రత్తగా విందాం. ఈ ద్రాక్ష తోట ఉపమానమును కూడా యేసుక్రీస్తు దేవుడు ఎవరికి బోధించాడు అంటే తన శిష్యులకు బోధించాడు. యేసుక్రీస్తు దేవుడు దేవుని వాక్యములో చాలా ఉపమానములు బోధించాడు. ఉపమానముల ద్వారా దేవుని రాజ్యాన్ని శిష్యులకు చాలా చక్కగా బోధించాడు. కొన్నిసార్లు ఈ శిష్యులకు ఉపమానములు అర్థం కాలేదు. యేసు ప్రభు ఏకాంతముగా ఉండి అడిగి నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. సో ఇక్కడ ద్రాక్ష తోట ఉపమానం మనం చూస్తున్నాం. ఈ ద్రాక్ష తోట ఉపమానములో శృతి చక్కగా చదివి వినిపించింది. ఎవరెవరు ఉన్నారండి ఈ ద్రాక్ష తోట ఉపమానములో? అందరూ కాన్సన్ట్రేషన్ చేయండి, నన్ను చూడండి, జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఓకే, ఈ యొక్క ద్రాక్ష తోట ఉపమానములో ఎవరెవరు ఉన్నారంటే ఇంటి యజమానుడు ఉన్నాడు, తర్వాత ద్రాక్ష తోట ఉన్నది, తర్వాత కాపులు ఉన్నారు, తర్వాత దాసులు ఉన్నారు, తర్వాత అన్ని నేనే చెప్తున్నాను. యజమానుని ఏకైక కుమారుడు ఉన్నాడు, తర్వాత గుతదారుడు. ఓకే, వారు కూడా ఉన్నారు. ఇంకా మనం బాగా గమనిస్తే ద్రాక్ష గానుగా తొట్టి ఉన్నది. ఇంకా మనం బాగా గమనిస్తే కంచె కూడా ఉంది కదా. ఇంకా మనం బాగా గమనిస్తే గోపురం కూడా ఉంది. ఇన్ని ఉంటాయి. వాక్యం మనం బాగా చదివితే, ఆత్మీయ రీతిగా చక్కగా చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మనకు బోధిస్తాడు. ఈ ద్రాక్ష తోట గురించి ఇన్ని విషయాలు నేను చెప్పాను కదా. ఎక్కువగా మనము ఈ ద్రాక్ష తోటలు ఎక్కడ చూస్తామంటే గ్రామాలలో చూస్తాం, ఊళ్ళలో చూస్తాం. మనం కొన్నిసార్లు మనము శంషాబాద్లో, నేను మా పాస్టమ్మ గారు అక్కడ చదువుకున్నాం కాబట్టి దాదాపు 1995 2000 సంవత్సరములలో చదివినప్పుడు అన్ని ద్రాక్ష తోటలే అక్కడ. ఆ ద్రాక్ష తోటలు మంచిగా కాసి ఇలా క్రిందికి ఆ ద్రాక్ష గలెలు వేలాడబడుతూ ఉంటాయి. కొన్ని ద్రాక్ష పండ్లు కింద పడతాయి. అప్పుడు నేను కానీ పాస్టమ్మ కానీ వెళ్ళేటప్పుడు ఆ ద్రాక్ష తోట కాపులు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో రిక్వెస్ట్ చేస్తే కొన్ని ద్రాక్షకాయలు మాకు ఇచ్చేవారు. తినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందని, చాలా మంచిగా ఉంటుంది. ఈ వాక్యం ఒకవేళ మనం బాగా గమనిస్తే చదవదు ఎవరు కూడా. ఈ లేఖన భాగము మత్తయి సువార్త శృతి చదివింది 21వ అధ్యాయములో మనం చూస్తాం. అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చూస్తాం. అదేవిధంగా లూకా సువార్త 20వ అధ్యాయము 9 నుండి 18 వచనాలు మనం చూస్తాం. ఇంకా కొంచెం దీని గురించి బాగా ఆలోచన చేస్తే ఇంటి యజమానుడిది ఆ యొక్క వాక్యములో చదువుదామా. 33వ వచనం, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. ఉందామా అక్కడ? ఇంటి యజమానుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. నేను ప్రసంగం చేస్తూ ఉంటా, ప్రశ్నలు వేస్తూ ఉంటా, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నానంటే, నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఈ ఉపమానాల గురించి చాలాసార్లు వాక్యం చెప్పాడు, కానీ మాకు అర్థం కాలేదు. ఇంకోటి, మా పాస్టర్ గారు అక్కడ ఉపమానం ఎలా ఉందో దాన్ని అలాగే బోధించేవాడు. ఉపమానము కథ ఎలా ఉందో అలాగే బోధించేవాడు. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాళ్ళం, సార్ మీరు అక్కడ ఏముందో మీరు అదే బోధిస్తున్నారు, కొంచెము డీప్గా వెళ్ళి ఇంకా మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి సార్ అని చెప్పేవాళ్ళం. అంటే ఆయన ట్రైనింగ్ చేయలేదు, ఆయన ఉద్యోగం చేస్తూ సేవలో వచ్చారు. కానీ దేవునికి స్తోత్రము కలుగును గాక, ఇక్కడ ఉన్న మీరందరూ ధన్యులు. ఎంత ధన్యులు అంటే, నేను కానీ పాస్టమ్మ కానీ ప్రార్థన పూర్వకముగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసము కలిగి బాగా చదువుతూ ఈ యొక్క ప్రసంగములు మీ మధ్యలో తీసుకొని వస్తున్నాం. కాబట్టి చక్కగా వినండి దయచేసి, అర్థం చేసుకోండి. బుక్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి దయచేసి. మీకు అర్థమవుతే మీరు వేరే వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే కదండి. సో యజమానుడు ఎవరికి సాదృశ్యం?
దేవునికి సాదృశ్యం. తర్వాత ద్రాక్ష తోట ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. తర్వాత కాపులు లేకుంటే రైతులు యూదా మత నాయకులకు సాదృశ్యం. తర్వాత దాసులు ఎవరికి సాదృశ్యం అంటే ప్రవక్తలకు సాదృశ్యం. అర్థమవుతుంది కదా? ఇన్ని మాటలు అని చెప్పాను, 4 మాటలు. దేవుడు ఎవరికి సాదృశ్యం? యజమానునికి, ఇంటి యజమానునికి సాదృశ్యం. తర్వాత రెండవదిగా ఈ కాపులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరికి సాదృశ్యం? యూదా మత నాయకులకు, నేను రాను చెప్తాను, వాళ్ళకు సాదృశ్యం. తర్వాత ఈ ద్రాక్ష తోట ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలులకు సాదృశ్యం. ఓకే, ఆ తర్వాత యజమానుని యొక్క ఏకైక కుమారుడు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి చాలా చక్కగా మనం దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. ఇందులో గానుగ ఉంది, ద్రాక్ష తొట్టి గానుగ ఉంది, గోపురం ఉంది, కంచె ఉంది. రాందని మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇంత చక్కగా శిష్యులకు బోధించాడు అంటే, వారు యూదా మత నాయకుల యొక్క మనసులను, యూదా మత నాయకులు సద్దుకయ్యులు, పరిసయ్యులు, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు, తర్వాత యూదులు, వాళ్ళ గురించి చక్కగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు దేవుడు ఈ ఉపమానం వాళ్ళకి చెప్పాడండి. ఈ ఉపమానం వాళ్ళకి చెప్పాడు. సో ఈ ఉపమానం గురించి బాగా ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను ఎక్కువగా ప్రేమించాడు అంటే, చదవండి మత్తయి సువార్త 21:33. చాలా అమ్మ, రైట్ ఓకే. ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, చక్కగా తన ఇంటి పరిసరములో అక్కడ దగ్గర ప్రాంతంలో ద్రాక్ష తోటను నాటించాడు. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సాదృశ్యమని చెప్పాను నేను. సో దేవుడు ఇశ్రాయేలును చాలా చాలా ఎక్కువగా చాలా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే, ఇశ్రాయేలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, వీళ్ళందరూ ఎలా వచ్చారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము ద్వారా ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు వచ్చారు, యూదులు వచ్చారు. వీరందరూ కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. నా మాట అర్థం చేసుకోండి. 430 years బానిసలుగా ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, శ్రమలు తట్టుకోలేక ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫరో రాజు చేతుల కింద, అధికారం కింద చాలా దుర్దినములు చూస్తున్నారు. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే, ఈ బాధ నుండి, ఈ దిగులు నుండి తప్పించేవారు ఎవరు లేరా అని దేవునికి మొరపెడితే, అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఎవరిని పంపించాడు? తొందరగా మోషేని పంపించాడు. మోషేని పంపించిన తర్వాత మోషే ఫరోతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా 430 సంవత్సరముల బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి ఏం చేశాడు? బయటికి రప్పించాడు, తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇశ్రాయేలు మీద దేవునికి ప్రేమ ఉన్నదా లేదా? ప్రేమ ఉన్నదా లేదా? అంత ప్రేమ ఉంది కాబట్టి, ఓకే, అంత దయా కనికరం ఉంది కాబట్టి వాళ్ళను ఐగుప్తు దేశముల నుండి మోషే ద్వారా బయటకు నడిపించాడు. ఇంకొక మాట చదవండి, దేవుని వాక్యములో బాగా ఉంటుంది. నిర్గమకాండం 19:4 19వ అధ్యాయం 4వ త్వరగా అమ్మ. నిర్గమకాండం 19 లేదమ్మా, 19వ అధ్యాయము రైట్ అమ్మ, గమనించాలి. అందుకొరకే బిడ్డ చదివేటప్పుడు చక్కగా చదవాలి. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా? సో దేవుడు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని గమనించండి, నేను ఏ విధముగా మిమ్మల్ని అందరినీ కూడా గ్రద్ద రెక్కల కింద ఏముందమ్మ అక్కడ మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. ఇక్కడ గ్రద్ద అంటే రియల్ గద్ద కదా అండి. గ్రద్ద మీద వాళ్ళందరినీ ఈ విధంగా తీసుకొని వచ్చాడు అని అక్షరార్థముగా అనుకోకూడదు దయచేసి. అంటే తన బలమైన హస్తము ద్వారా, తన బలమైన కృప చేత మోషేను మధ్యవర్తిగా పెట్టి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి బయటికి
దేవుడు నడిపించాడు. నడిపించి గమనించండి, దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించాడు. చూసారా అండి? అంటే కష్టకాలములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. ప్రతి ఒక్కరిని కూడా పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే మంచి ఫలముల గల దేశం, మంచి సారవంతమైన దేశం, మంచి సాగుబడి ఉన్న భూమి, మంచి చెట్లున్న భూమి అన్నమాట. ఓకే, అలాంటి భూమిలోనికి, అలాంటి మంచి సారవంతమైన కనాను దేశములోనికి ఏం చేశాడు? నడిపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అంత దూరము నుండి, ఐగుప్తు నుండి ఎక్కడ నడిపించాడు దేవుడు వారిని? కనాను దేశం. ఇప్పుడు ప్రేమ ఉండి నడిపించాడా, ప్రేమ లేక నడిపించాడా? ప్రేమ ఉండే కదా. చూడండి ఎంత ప్రేమ ఇశ్రాయేల్ అంటే. అందుకొరకే దేవుడు ఇశ్రాయేలును ద్రాక్ష తోటగా పిలిచాడు. ఎక్కడ పిలిచాడు అంటే ఒకసారి చదువు మాట, ఒక్క మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా అమ్మ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రైట్. అతని ద్రాక్ష తోటను గూర్చి నాకిష్టమైన వాణిని గూర్చి పాడెదను వినుడి. అంటే ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం? ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలులు దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ప్రియమైన వారు. ఎంతగానో దేవుడు వారిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు నేనేమంటానంటే దేవుడు ఇంత చక్కగా వారిని ప్రేమించినప్పుడు నన్ను దేవుడు ప్రేమించాడా? చెప్పండి, ప్రేమించాడా? ఎస్, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. సో నేనేమంటున్నానంటే ఇంకా మీరు దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, దేవుని ఎలా ప్రేమించాలి? దేవుని ఏ విధంగా ప్రేమిస్తే మంచిది? ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాము? వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాం. వారు అనారోగ్యముగా ఉంటే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. నిజమే కదా? ఓకే, డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాం, బట్టలు కావాలంటే బట్టలు ఇస్తాం, వాళ్ళు అనారోగ్యంగా ఉంటే మనం తీసుకెళ్తాం. ఇంతగా మన ప్రేమను చూపిస్తాం. సో నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నట్లు రుజువేంటి? మీరేమంటారు అంటే, అనా ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా, అనా వాక్యం చదువుతున్నా కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా, అనా గుడికి వస్తున్నా కాబట్టి దేవుని. అంతేనా మీ ప్రేమ? ఇంకేమైనా ప్రేమ ఉందా? కొంతమంది ఏమంటారు అంటే, నన్ను నువ్వేం ప్రేమించినావు, ఏం పెట్టి ప్రేమించినావు, ఏం చూసి ప్రేమించినావు అని భార్యను భర్తలకు ఏం చేస్తారు? చెప్తున్న ఒక మాట క్వశ్చన్ వేస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా క్వశ్చన్ వేస్తారు. సో మనము అందరం కూడా దేవుణ్ణి ఇంత ప్రేమిస్తున్నామా, లేకుంటే ఇంత ప్రేమిస్తున్నామా, లేకుంటే. సో నేను దేవుని ఎలా ప్రేమించాలంటే చక్కని మాట చెప్తాను నేను, చదవండి దయచేసి. 1 యోహాను 5:4 త్వరగా అమ్మ, త్వరగా. బ్లెస్సీ కానివ్వండి, ఎవరైనా బేబక కానివ్వండి, కమాన్ ఫాస్ట్ ద్వారా మనం సోల్జర్ లాగా ఉండాలి. ఇలా మౌనం ఉంటే కాదు. 1 అమ్మా 1 యోహాను 5:4 చదువు. లేదమ్మా, అక్కడ ప్రేమ. లేదమ్మా, అక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతాను. అక్కడ ఎగ్జాక్ట్లీ మన టాపిక్ రిలేటెడ్ ఉండాలి. అది 1 యోహాను 5:4 కదా. అక్కడ ఏముందంటే 5:4 ఏముందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చదవారు ఎవరన్నా ఈ మాట? అమ్మ నన్ను గవర్ ప్లీజ్. చదవారు ఈ మాట? చదవలే కదా. రైట్. అది అందుకొరకే నేను అంతా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, మనము దేవుని ఎలా ప్రేమించాలి అంటే, దేవుని ప్రేమించే విషయంలో మనం ఎలా ప్రేమ చూపించాలి అంటే ఏముందాం అక్కడ? రైట్. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఏంటమ్మా? దేవుని ప్రేమించుట. తెలుసా ఆయన ఆజ్ఞలు ఉన్నాయి మనకు? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఆయనకు? 10 ఆజ్ఞలు. రైట్. మనం 10 ఆజ్ఞలు అనుసరిస్తే దేవుని మనము ప్రేమించుటయే.
ఇంకా దేవుని ఎలా ప్రేమించాలంటే ద్వితీయోపదేశ కాండము 4:5. ఇంకా దేవుని ఎలా ప్రేమించాలి మనం? ద్వితీయ 4:5. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. అమ్మ, నీ పూర్ణ హృదయంతో 4:5. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అది ఉందమ్మా, ఒక్క నిమిషం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఆజ్ఞలను. ఎన్నో వచనం చూద్దామా? 11వ అధ్యాయం 13వ వచనం. 11:13. ఓకే, రైట్. 11:13. ఓకే, గమనిద్దాం. దేవుని మనం ఎలా ప్రేమించాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, మన పూర్ణ హృదయముతో, అమ్మ వింటున్నారా, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ జ్ఞానముతో, మన పూర్ణ మనసుతో దేవుని మనం ఏం చేయాలంట? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఉపవాసములో ఉన్న ప్రతి ఒక్కరు, లేని వారందరూ కూడా నీవు యేసయ్యను ఈ విధముగా ప్రేమించాలి. నువ్వు యేసయ్యను ఈ విధముగా ప్రేమిస్తే అప్పుడు యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే మన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, యేసు ప్రభును తక్కువగా ప్రేమిస్తాం. అన్ని విషయాల్లో యేసు ప్రభుని ఎక్కువగా మనము ప్రేమించాలి. ఓకే, సో మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు ఇశ్రాయేలును ఎక్కువగా ప్రేమించాడు. రెండవది దేవుడు ఇశ్రాయేలు వారికి ఎలా ఉన్నాడంటే ఆయన తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. చదువు ఒక మాట, 21వ అధ్యాయము 33వ వచనం. దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి. చాలమ్మా. ఈ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటను నాటించి చుట్టూ ఏం వేశాడము? కంచె వేశాడు. దీని గురించి మనం బాగా ఆలోచన చేస్తే ఆ రోజులలో ఎలాంటి కంచె ఉండేదంటే ముళ్ళ కంచె ఉండేది. ఓకేనా? ముళ్ళ కంచె ఉండేది. ఇప్పుడు రాను ఆ ముళ్ళ కంచె పోయి ఏ కంచెలు వచ్చాయి? ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే గోడ కట్టిన తర్వాత ఆ గోడ మీద చెప్పండి ఏం పెడతారు? సీసే పెంకలు. సో ఇక్కడ ఈ ద్రాక్ష తోట యజమానుడు కూడా ఏం చేశాడంటే ద్రాక్ష తోట నాటించాడు, చుట్టూ ఏం చేశాడు? కంచె పెట్టేశాడు. ఇశ్రాయేలుకు దేవుడు అలా తోడుగా ఉన్నాడు, ఒక కంచెగా ఉన్నాడు, భద్రత ఇస్తున్నాడు, తర్వాత ఒక రక్షణగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఇశ్రాయేలుకు దేవుడు మేలు చేస్తున్నాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా వాళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు. నేను మాటలు నొక్కి చెప్తున్నాను. ప్రశ్న వేస్తాను నేను. వాళ్ళకు దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడంటే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు ఈ యొక్క ఐగుప్తుల మీదకి వచ్చాయి, కానీ ఇశ్రాయేలు మీదకి 10 తెగుళ్ళు రాలేదండి. ఇక్కడ చీకటి అయితే అక్కడ చీకటి లేదండి. అక్కడ ఏముంది? వెలుగు ఉంది. ఇంకోటి, అరణ్యములో ఇశ్రాయేలు అందరూ కూడా నడుస్తూ ఉండగా దేవుడు వారికి పగలు మేఘస్తంభం వల్లే ఉన్నాడు, తర్వాత రాత్రి చెప్పండి అగ్ని స్తంభం వల్లే ఉన్నాడు. చూడండి దేవుడు ఎంత తోడై ఉన్నాడు వాళ్ళు. ఇంకొకటి, ఎర్ర సముద్రం ఎదురైనప్పటికీ మోషే ప్రార్థన పూర్వకముగా దేవుని చూచి దేవుని మాట విని ఆ కర్ర ఎర్ర సముద్రం మీద చాపిన వెంటనే ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలు అయిపోయింది. చూసారండి, 2 గోడల వల్ల నీళ్లు నిలబడ్డాయి. అందరు అక్కడి నుంచి ఆ యొక్క ఆరిన నెలలో ఏం చేశారు? నడిచారు. అంటే ప్రతి విషయంలో దేవుడు వారికి ఎలా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. అక్కడక్కడ శత్రువుల మీదకి వచ్చారు. శత్రువుల మీదకి వచ్చినప్పటికీ కూడా ఈ శత్రువులు దేవుని ప్రజలను ఏమి చేయలేక పోయారండి. కొన్నిసార్లు యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరుగుతున్న సమయంలో కూడా దేవుడు ఆ యొక్క శత్రువుల బారిన నుండి కూడా ఇస్రాయేలు ఏం చేశాడు? విడిపించాడు, తప్పించాడండి. అన్ని విధాలుగా దేవుడు ఏం చేశాడంటే ఆ ద్రాక్ష తోట చుట్టూ కంచె ఏ విధముగా ఉన్నదో ద్రాక్ష తోటకు సాదృశ్యముగా ఉన్న
ఇజ్రాయిల్లో కూడా దేవుడు ఏం వేశాడమ్మా? కంచె వేశాడు. కంచె అనగానే దేవుని వాక్యములో ఎక్కడైనా కంచె ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సాతాను ఎంత బాగా చెప్తుందంటే, సాతానా, నా సేవకుడైన యోబుడు చూస్తున్నావు కదా, చూడు ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత ప్రార్థన పరునిగా ఉన్నాడు, నీతి కలిగి, భయభక్తి కలిగి, యథార్థత కలిగి చెడుతనమును విసర్జించాడు. అప్పుడు సాతాను సింపుల్గా చక్కగా, ఆయన అంత బాగా ఉన్నాడంటే, ఆయన అంత క్షేమంగా ఉన్నాడంటే, ఆయన ఆస్తి అంత సమృద్ధిగా విస్తరించిందంటే, చుట్టూ నువ్వేం వేసావు? నువ్వు కంచె వేసావు. దేని బిడ్డలారా, నేనేమంటున్నానంటే, దేవుడు ఇశ్రాయేలుకు కంచెలాగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు యోబు కుటుంబానికి కంచెలాగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. వారికి తోడుగా ఉన్న దేవుడు, వారికి కంచెలాగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా? ఆమేన్. నీ కుటుంబానికి నా కుటుంబానికి కంచె అయ్యాడా? చెప్పండి దయచేసి. ఎస్, అంత గొప్పవాడండి దేవుడు. అన్ని మేలులు చేస్తాడు, అంత కృప చూపిస్తాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉండి ప్రతి విషయములో మేలు చేస్తూ వచ్చాడండి. అందుకే బైబిల్లో చదువుద్దాం. అందుకే బైబిల్ ఏముందంటే 91వ కీర్తనలు ఏముందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి నేను సెలవిచ్చుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు వలె దేవుడు కంచె వేసినట్లు నీ ఇంటికి కంచె వేయాలి అంటే, యోబుకు కంచె వేసినట్లు దేవుడు నీ ఇంటికి కంచె వేయాలంటే, దేవుడు నీ ఇంటికి తోడుగా ఉండాలంటే తెలుసా మనం ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మనకందరికీ తెలుసు, ఆ ఇంటి ముందు రకరకాల కొన్ని పెడుతూ ఉంటారు, రకరకాల వస్తువులు పెడుతూ ఉంటారు. మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. వాళ్ళు ఏమని నమ్ముతారంటే, అవి ముందున్నాయి కాబట్టి మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, అవి ముందు ఉన్నాయి కాబట్టి మా ఇంటికి ఏ శోధన ఏ కీడు రాదు అని చాలా మూఢ నమ్మకములు కలిగి పెడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏముందంటే, దేవుడు ఈ ఇంటికి ఏమై ఉన్నాడు? చెప్పండి, అధిపతి అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. చదువు ఒక మాట, యోహాను సువార్త 10:4 చదవండి దయచేసి. యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమినును గనుక అవి అతనిని వెంబడించును. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, నా కుటుంబం, మీ కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే, దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుడు తోడై ఉండాలంటే ఒకే ఒక పని మనం చేయాలి. యోబులాగా. యోబు ఏం చేశాడంటే చెప్పండి, దేవుని యందు భయభక్తి కలిగి, యథార్థమైన జీవితము కలిగి, చెడుతనమును విసర్జించి దేవునికి భయపడి ఉన్నాడు. కాబట్టే యోబు ఇంటి చుట్టూ ఏం జరిగింది? కంచె ఉంది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకొని, నా సంపాద్యము అని, నా ద్రాక్ష తోట అని నిరంతరము వారికి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇంకోటి చూద్దాం. ఇంకొకటి దేవుడు వీళ్ళ విషయంలో చెప్పిన ఇంకో మాట ఏంటంటే, అందులో ద్రాక్షల తొట్టి తొలగించి గోపురము కట్టించి కాపులకు దాని గుర్తికిచ్చి. చాలమ్మా, రైట్ చాలమ్మా. సో మూడవదిగా దేవుడు ఇశ్రాయేలులను ప్రత్యేకపరిచాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వీళ్ళని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఒకటి, ప్రేమించాడు. రెండవదిగా తోడై ఉన్నాడు. మూడవదిగా ప్రత్యేకపరిచాడు వాళ్ళను. నేను బాగా స్టడీ చేస్తుంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. జ్యోతమ్మ చదివినట్లు ఆ ద్రాక్ష తోటలో ఒక గోపురం కట్టించాడు. తర్వాత ఇంకేముందమ్మా? ద్రాక్ష తొట్టి. చాలమ్మా, ద్రాక్ష తొట్టి చాలు. ప్రత్యేకముగా ఆ యొక్క ద్రాక్ష తోట యజమానుడు ఏం చేశాడంటే, ఆ ద్రాక్ష తోటలో గోపురం కట్టించాడు. నెంబర్ 1 ప్రత్యేకముగా. రెండవది, ద్రాక్ష తొట్టి కూడా ఏర్పాటు చేశాడు. బాగా గమనించండి. గోపురం అంటే ఏంటి? ద్రాక్ష తొట్టి అంటే ఏంటి? గోపురం అంట ఆ రోజుల్లో గోపురాలు వలయాకారంగా ఉంటాయి. వలయాకారముగా అంటే అక్కడక్కడ హోల్స్ ఉంటాయి, అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. సో కాపలదారులు కానీ ఎవరైనా కానీ అందులోనికి వెళ్ళిన తర్వాత ఆ కంచె బయట, ఆ గోడ బయట ఎవరెవరు వస్తున్నారు? దొంగలు వస్తున్నారా? పందులు వస్తున్నాయా? లేకుంటే
ఏమంటలేరు పిల్లలు? ఏమంటున్నారు? కుక్కలు వస్తున్నాయా? ఓకే, ఆ వలయాకారంలో ఉండి చూస్తే అన్నీ కనబడతాయి. అదొకటి స్పెషల్. రెండవ స్పెషల్ ఏంటంటే ద్రాక్ష తొట్టి. ఈ ద్రాక్ష తొట్టి ఏంటంటే ఆ ద్రాక్ష కాయలన్నీ కూడా, ఆ ద్రాక్ష గెలలన్నీ కూడా ఎందులో వేయాలి? తొట్టిలో వేయాలి. స్పెషల్ ప్రత్యేకత చెప్తున్నాను నేను. యాక్చువల్లీ తొట్టి అంటే ఏంటమ్మా? తొట్టి అంటే ఏంటి? ఓకే, నేను ఇంకా జర ముందుకు వెళ్ళడానికి ముందు, తొట్టి అనే మాట బైబిల్ ఏదైనా ఉందా? పశువుల తొట్టిలో పరుండబెట్టి. ఓకే, ఇంకెక్కడైనా ఉందా? అయితే ఆ రోజుల్లో ఏంటంటే ఈ తొట్టి మనకు అర్థం కావాలంటే కొంచెం ముందుకెళ్దాం. ఎక్కడంటే ఈ మాట మొదటి రాజుల గ్రంథం 17:12 చదవండి. 17:12 తొట్టి గురించి కొంచెం ఆలోచన చేద్దాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండిలో. చాలు, ఏమో ఇంకా అంతే, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ప్రొలాంగ్ చేయకుండా. అంటే నేనేమంటున్నా అంటే మన కాన్సెప్ట్ ఏదుంటే అది మనం మాట్లాడదాం. సో మీరు కూడా అంత షార్ప్ ఉండాలి. ఈమె ఏమంటుందంటే, అయ్యా తొట్టిలో ఏముందంట? పట్టెడు పిండి. అంటే ఆ రోజులో తొట్టులను నీళ్లు నింపే దాని కొరకు వాడతారు, తర్వాత పిండి సేవ్ చేసుకునే దాని కొరకు వాడతారు. ఓకేనామా? రైట్. ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష తోట నాటించిన తర్వాత ఈ రెండు ప్రత్యేకమైన పెట్టాడు. అదే విధముగా దేవుడు కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలును ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఎలా ప్రత్యేకపరిచాడు అంటే నేను ఒక మాట మీకు చెప్తాను. నేను చదవండి దయచేసి. ఎలా ప్రత్యేకపరిచాడో మనం చూద్దాం. నిర్గమకాండం 19:5-6. నిర్గమకాండం 19:5-6 ఎలా ప్రత్యేకపరిచాడు, ఎలా సపరేట్ చేశాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదనలు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పును. అబ్బా, ఎంత మంచి మాటలు అమ్మా. చూడండి ఎంత చక్కగా ప్రత్యేకపరచాడంటే. చూడండి, మీరు నాకు, చదువమ్మా జ్యోతమ్మ. మీరు నాకు స్వకీయ సంపాదనలు, స్వకీయ సాంపాద్యము, ఇంకా సమస్త భూమియు నాదే కదా. ఓకే, అది మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పును. చాలమ్మా. యాజక రూపమైన రాజ్యముగాను, తర్వాత పరిశుద్ధమైన జనం. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. చూడండి ఎంత ప్రత్యేకపరిచాడు. చూడండి, ఇశ్రాయేలులారా మీరు నాకు యాజక జనం, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధమైన జనం. ఇదే మాట పేతురు ఏమంటుందంటే, మనం అందరం అంట దేవుని సొత్తైన ప్రజలము, యాజక సమూహము, రాజులైన యాజక సమూహము. ఇంకేమైనా చెప్తారా? వధువు సంగమా? ఓకే, చదవండి. మొదటి పేతురు, త్వరగా. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. చాలమ్మా, చూసండి. పరిశుద్ధమైన జనాంగం అంట, దేవుని సొత్తైన ప్రజలం. అంటే నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు ఇశ్రాయేలు అందరినీ కూడా ఈ విధంగా ప్రత్యేకపరిచాడు. దేవుని బిడ్డలారా, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, లోకానికి ఎలాంటి వారం? స్పెషలైజ్డ్ పీపుల్ మనం. ఓకే, మనం ప్రత్యేకమైన వాళ్ళం. లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమము తండ్రి వలన పుట్టినవి కావు. మనం ప్రత్యేకమైన వాళ్ళం. ఇంకోటి పౌలు ఏమంటున్నా అంటే, మూర్ఖులకు ఈ వక్ర జనం మధ్య మనమంతా జ్యోతుల వల్ల మనము ప్రకాశించుచున్నాం. ఒక ప్రశ్న వేస్తాను నేను. జ్యోతులు అంటే ఏంటమ్మా? జ్యోతులు అంటే ఏంటి? పౌలు ఏమంటుందంటే, మనమంతా ప్రత్యేకముగా స్పెషల్గా ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాం. జ్యోతులు అంటే ఏంటండి? జ్యోతుల నక్షత్రాలు కదా.
వెరీ నైస్, చక్కగా చెప్పారు మీరు. నేను దేవుడు దీవించను కాక. నేను కూడా మొదట్లో నేను మీలాగనే పొరపాటు పడ్డాను నేను. ఓకే, జ్యోతులు అంటే ఏంటంటే నేర్చుకుందాం మనం. ఆదికాండము 1:16. దేవుడు ఆ, ఆ రెండు గొప్ప జ్యోతులను ఆ, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, ఆ. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ 2 జ్యోతులు ఏంటివమ్మా? సూర్య చంద్రుడు. సో మనం ఏం చేస్తామంటే తెలియక ఆ జ్యోతులను కూడా మనం ఏం కల్పిస్తున్నాం? మనము నక్షత్రాలు కనిపిస్తున్నాం. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతి. అందుకే మన చర్చిలో కూడా ఒక పెద్ద జ్యోతి ఉంది, ఒక చిన్న జ్యోతి. ఓకే, జ్యోతి మనకి చెప్తున్నానమ్మా. దేని బిడ్డ నేను ఏమంటున్నానంటే, మనం అమ్మ ప్రత్యేకమైన వాళ్ళం. మనం ఎక్కడ నిలబడినా, ఏ కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, బయట ఉన్నా, మనం అందరం కూడా ఎట్లా ఉండాలంటే మనం ప్రత్యేకముగా ఉండాలి. మనం ప్రత్యేకమైన వాళ్ళం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కడిగబడిన వాళ్ళం. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడు? ప్రేమించాడు. రెండవదిగా తోడై ఉన్నాడు. మూడవది ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. కానీ చివరిగా ఒక్క మాట విని నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా 5 నిమిషాలు ఒక్క మాట విని చాలా బాధ అనిపించింది. ఈ ఇశ్రాయేలు ఏం చేశారంటే, చదవండి దయచేసి. వీళ్ళు ఏం చేశారంటే 21వ అధ్యాయము 34-36 వచనం. అంధకారం సమీపించినప్పుడు కళ్ళలో తన బాగులు తీసుకొని వచ్చుటకు ఆ కాకుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాకులు అతని దాసులను పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. అక్కడ ఆగమ్మ. సో 4వదిగా ఈ ఇశ్రాయేలు ఏం చేశారంటే ప్రవక్తలను హింసించారండి. ఎవరినమ్మా? ప్రవక్తలను, దేవుని దాసులను హింసించారు. ఈ విధముగా ఈ యొక్క యజమానుడు ద్రాక్ష తోట నాటించిన తర్వాత, కంచె వేసిన తర్వాత, గోడ ఏర్పాటు చేసిన తర్వాత, దెన్ ఆ యొక్క ఫలాలు మంచిగా పండిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఈ యజమానుడు ఏం చేశాడంటే దాసులను పంపాడు. నాకు చెప్పండి దయచేసి. దాసులను పంపి, నానా కొంతకాలం అయిపోయింది, ఆ ద్రాక్ష తోట బాగా పండింది అని అనుకుంటున్నాను నేను. నువ్వు వెళ్ళి అవి నువ్వు తీసుకొని రావాలి అని దాసులను పంపిస్తే, ఈ కాపు వాళ్ళు ఏం చేశారంటే, రైతులు అందాం మనం, రైతులు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన ముగ్గురిని ఏం చేశారంటే, ఒకరిని కొట్టారు, ఒకరిని చంపిరి. గుడ్, అట్లా చెప్పాలమ్మా, అది కరెక్ట్. ఒకరిని కొట్టారంట, ఒకరి మీద రాళ్లతో కొట్టారు, ఒకరినేమో చంపారు. ఈ విషయము తెలిసిపోయింది యజమానునికి. మళ్ళీ యజమానుడు ఏం చేశాడంటే మరికొందరిని పంపాడు. ఉందాం అక్కడ. పంపగా వీరిని కూడా ఆ ప్రకారమే చేసేది. అమ్మ గమనించండి, ఇక్కడ దాసులు ఎవరికి సాదృశ్యం అంటే, ఎవరికి సాదృశ్యం అమ్మ? ప్రవక్తలకు సాదృశ్యం. ప్రవక్తలు. ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, ఇంతవరకు ప్రతి విషయంలో రాజు వారిని ఏలాడు, రాజు వారిని పరిపాలించాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మాకు ఎవరొద్దు, తొందరగా చెప్పాలి, మాకు రాజు, మాకు దేవుడు వద్దు, మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. ఇన్ని మేలులు దేవుని దగ్గర పొంది, దేవుని ద్వారా ప్రేమను పొంది, దేవుడు తోడై ఉండి, దేవుడు ప్రత్యేకపరుస్తే వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక మాకు దేవుడు వద్దు, మాకెవరు కావాలి? రాజు కావాలి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, జకరయాను రాళ్లతో కొట్టారు, సెఫను కూడా రాళ్లతో కొట్టారు, ఆమోసును హింసించారు. ఈ విధముగా యెషయాను కూడా చాలా మందిని వీళ్ళందరూ ఏం చేశారంటే హింసించారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. ఇప్పుడు మీరు గమనించండి దయచేసి. వచ్చిన ప్రవక్తలందరినీ కూడా ఈ మత నాయకులు, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరినీ కూడా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, మరి ఈ విధముగా వాక్యంలో ఏముందంటే, ఇర్మియా భక్తుడు అంట పెందల కడ లేచి, ఇశ్రాయేలారా ప్రార్థన చేయండి, ఇశ్రాయేలారా దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి, ఇశ్రాయేలారా దేవునికి లోబడి ఉండండి పెందల కడ లేచి ప్రసంగం చేస్తుంటే అస్సలు కూడా వినలేదంట. అందుకే బైబిల్ ఏముందంటే, లోపడనొల్లని
అందుకు ఒక భక్తుడు ఇలా పాట పాడాడు, నా పిల్లలే అని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయ తలచితి వారిని, తిరుగుబాటు చేయుచు నన్ను వేధించిరి, ఏమని చెప్పేద నా బాధను. స్టాప్ చేస్తాను. ఈ విధంగా ఇశ్రాయేలు చేస్తూ ఉంటే చెప్పండి, దేవునికి బాధ ఉంటుందా? బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? తప్పకుండా బాధ ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే మనమందరం, నేను కానివ్వండి మీరందరూ కానివ్వండి, ఎప్పుడు కూడా దేవుని మనసును ఏం పెట్టకూడదు, తొందరగా ఏం పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఒక దగ్గర దేవుడు తన మనసు నొచ్చుకున్నాడు. ఎక్కడండి? నోహవు కాలంలో ప్రజల యొక్క పాపమును బట్టి, ప్రజల యొక్క దుష్క్రియలను బట్టి హృదయంలో నొచ్చుకున్నాడు. మీకు తెలుసా, మనము చేసే ప్రతి అతిక్రమము, దేవునికి వ్యతిరేకమైన ప్రతి క్రియ దేవుడు చూసి, అబ్బా నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది, నా బిడ్డ నాకు వ్యతిరేకముగా జీవిస్తుంది, నా బిడ్డ నా మాట వింటలేదని రోజు ఏం చేస్తానంట, నొచ్చుకుంటాడు. నేనేమంటున్నానంటే ద్రాక్ష తోట నాటిన తర్వాత ఇంటి యజమానుడు ఏమి కావాలని చూస్తాడండి? ఫలాలు కదా. మరి మీరు చెప్పండి, ఇశ్రాయేలీయులు ప్రేమను పొందిన తర్వాత, దేవుని తోడు పొందిన తర్వాత, దేవుడు వారిని ప్రత్యేకపరిచిన తర్వాత వీళ్ళు ఏం కాయాలి? ఫలాలు కాయాలి కదా. ఫలాలు కాయడానికి బదులుగా వీళ్ళు ఏం కాస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, ఫలాలు కాయడానికి బదులుగా ఏం కాస్తున్నారమ్మా? కారు ద్రాక్షలు కాస్తున్నారు. అంతే కదండి, కారు ద్రాక్షలు. వీళ్ళు ఫలాలు కాయడం లేదు. తెలిమిట్లారా, ఎలాంటి ఫలాలు అంటే గలతీ 5:22 చదవండి. గలతీ 5:22. ఓకే, నేను చెప్తానులేండి. అక్కడ ఏముందంటే అమ్మా ఎస్ ఎస్ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలా రైట్ అమ్మ. సో మనం అంట దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా ఆత్మ ఫలాలు మనము కాయాలి. విశ్వాసము, మంచితనము, దయాళుత్వము, దీర్ఘశాంతం ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆత్మ ఫలాలు మనం కలిగి ఉంటామో దేవుని మనసు కలిగి ఉంటాం. మనము ఆత్మ ఫలాలు కలిగి ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటాడు, దేవుడు మనలో ఉంటాడు. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మ ఫలాలు మనం అర్థము చేస్తాం. ఇక్కడ స్టాప్ చేస్తాను. చివరిగా ఈ యొక్క యజమానుడు ఏం చేశాడంటే, ఇంతమంది దాసులను పంపిస్తే కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, రాళ్ళతో కొడుతున్నారు. తర్వాత అప్పుడు యజమానుడు ఏం చేశాడంటే, ఇట్లయితే కాదు, ఇక నేను ఏం చేస్తానంటే చివరిగా నా కుమారుని పంపిస్తాను. కనీసం నా కుమారుని నన్ను ప్రేమించి, గౌరవించి, సన్మానించి, ఓకే, ఆ ద్రాక్ష యొక్క ఫలాలు నా కుమారునికి ఇస్తారేమో అని ఏకైక కుమారుణ్ణి అక్కడికి పంపిస్తే వీళ్ళంతా చదువులేమో దూరం నుంచి చూసి ఒక వర్డ్ యూజ్ చేశారండి. ఎవరు చెప్తారేమో సుమన? ఒక వర్డ్, ఈ ద్రాక్ష తోటకు వారసుడు. ఏం చెప్పినామా అనంత, ఈ ద్రాక్ష తోటకు వారసుడు వస్తున్నాడు, వీడిని మనం చంపేస్తే మాత్రము ఈ ద్రాక్ష తోట అంతా కూడా ఏమవుతుంది? మన వశం అవుతుంది అని పక్కా ప్లాన్ చేస్తారు. చాలా ఉన్నాయి, కట్ చేస్తాను. పక్కా ప్లాన్ చేసి ఆ ఏకైక కుమారుని చంపేసి ఎక్కడ పారవేశారంటే, ఎక్కడ పారవేశారు? ద్రాక్ష తోట బయట పారవేశారు. ఆ ఏకైక కుమారుని ఎలా చేశారు? యాజ్ ఇట్ ఈస్గా యేసు క్రీస్తును కూడా మతాధికారులు అలాగే చేశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద గుద్దులు గుద్దారు, ఓకే, అవమానించారు, ఓకే, ఈ బట్టలు తీసేశారు, కోడాతో వీపు మీద కొట్టారు. చివరికి యేసు ప్రభు ఆ కలువరి సిలువలో ఊరి బయట ఏమయ్యాడండి? ఊరి బయట చనిపోయాడు. ఇక చాలా అండి, ఊరి బయట అతడు చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకు ఆ విధంగా చనిపోయాడంటే, నీవు నేను రక్షణ కలిగి ఉండడం, నీకు నాకు పరలోకము రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయాడు. మత్తయి సువార్త 1:21 చదవండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. రైట్.
ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు యేసుప్రభు కలువరి శిలువలో మరణించాడంటే మన పాపములకు బదులుగా ఆయన ఏమయ్యాడు? కలువరి శిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి జనబిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సంఘములో ఈ ద్రాక్షతోట ఉపమానం గురించి మనం నేర్చుకున్నాం. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే మనం అందరము కూడా దేవునికి ఇష్టమైన వారముగా మనం జీవిస్తామో, దేవునికి ప్రియమైన వారముగా మనం జీవిస్తామో, మనకు వచ్చే ఫలాలు, ఆశీర్వాదములు ఏవి కూడా తక్కువ కాదు. బైబిల్ ఏముందంటే, ఆయన బలమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండి తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించను. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. జీవము గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. దేవుని నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము.